దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ఈ దిన పగటి కాల సమయంలో మీ వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. మీ స్వరమును వినిపింపచేయండి. మీరు మాత్రమే, మీకు మాత్రమే మహిమ తెచ్చుకునండి. మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమందిని మన ముందుంచుతున్నాడు. మనము వారి వలె ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడు మనతో ఈ పగటి కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎవరు వాళ్ళు, ఎలాంటి వారు, ఎలా జీవించారు, వారి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారు, మరి వారి వలె మనము కూడా ఉండకూడదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇది సేవకులకైనా సరే, మా సేవకులమైనా సరే, విశ్వాసులమైనా సరే, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని హెచ్చరించే వాక్యం, బలపరిచే వాక్యం, ఆదరించే వాక్యం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, అలాంటి ఎంతో మంది మరి బైబిల్ గ్రంథంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. తర్వాత వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము చూసుకోబోయేటటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే వీరి జీవితాలు వారి చేతులారా నాశనం చేసుకున్నారు. మొదటగా యెహోషువ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యం 12వ వాక్యం నేను చదువుతాను, వినండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు మన ముందుంచుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఆకాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆకాను తన జీవితంలో ఎంతో భయంకరమైన శాపాన్ని దేవుని ద్వారా సంపాదించుకున్నాడు, చేతులారా సంపాదించుకున్నాడు. 7వ అధ్యాయము 11, 12 వాక్యాలు నేను చదువుతాను, వినండి. ఇజ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి పొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు శపించినటువంటి దాని మీద ఆకాను ఆశించాడండి. ఆకాను జీవితము ఎందుకు తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడంటే, తను దేవుడు శపించిన దాని మీద ఆశపడ్డాడు, ఆశించాడు, ఒక దొంగగా మారిపోయాడు. మరి ఈ దినాన ఆకాను ఆత్మ నీలో నాలో ఉన్నట్లయితే తొలగించుకోవాలి. ఆకానులా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిలా ఉండకూడదు? మొదటిగా ఆకాను ఆత్మ నీలో నాలో ఉండకూడదని దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. దొంగలు, అనేక రకములైన దొంగలు ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. శరీర సంబంధమైన దొంగలు, ఆత్మ సంబంధమైన దొంగలు. శరీర సంబంధమైన దొంగలు ఏం చేస్తుంటారంటే, దొంగతనాలు చేసి వాళ్ళ జీవనాన్ని గడుపుకొని వారు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతారు. ఆత్మ సంబంధమైన దొంగలు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సమయాన్ని దొంగిలిస్తారు. మరి వారి శరీరమును దేవుని కొరకు, వారి శరీరమును, వారి యవన రక్తమును, యవన ఆరోగ్యమును దేవుని కొరకు ఖర్చు పెట్టగా సమయాన్ని దొంగిలిస్తారు, ఆరోగ్యమును దొంగిలిస్తారు. ఇంకా దేవునికి ఇవ్వవలసినటువంటి సమర్పణ కానుకలు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత కానుకలు దేవునికి సమర్పించకుండా ఆ విధంగా కూడా దొంగలుగా మారిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాను లాంటి ఆత్మ నీలో నాలో ఉండకూడదు, ఆకాను ఆత్మ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అలాగనే ఇంకొక వాక్యాన్ని, అందుకనే దొంగతో పాలుకూడువాడు దొంగతో కూడా నాశనమైపోతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 24వ వాక్యం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యంలో, దొంగతో సహవాసం చేయవాడు, దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. దొంగతో పాలు కూడకూడదు, దొంగతో సహవాసం చేయకూడదు.
ఆత్మ సంబంధమైన దొంగలైనా సరే, శరీర సంబంధమైన దొంగలైనా సరే వారితో మనము సహవాసం చేయకూడదు. మనలో ఆకాను ఆత్మ పని చేయకోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవదిగా చూడండి, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. 2వ రాజుల గ్రంథంలో ఇంకొక 2వ వ్యక్తిని దేవుడు మన ముందుంచుతున్నాడు. ఇంకొక వ్యక్తిని దేవుడు మన ముందుంచుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. అతని పేరు గెహాజీ. ఏం పేరండి? గెహాజీ. గెహాజీ ఏం చేశాడు అని చెప్తే, గెహాజీ అబద్ధములు ఆడాడు. ఇదిగో నీతో కూడా నా మనసు రాలేదా? అబద్ధములు ఆడే ఆత్మ. ఈ గెహాజీ కూడా దేవునికి అయిష్టమైనది, దేవునికి నచ్చనిది చేశాడు. భయంకరంగా ఏం చేశాడంటే గెహాజీ దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. 5వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతాను, వినండి. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. చూడండి, గెహాజీ నయమాను దగ్గర ఏమాడాడంటే అబద్ధం ఆడాడు. ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చారండి మా దైవజనుని దగ్గరికి. వాళ్ళు మీరు తెచ్చిన కానుకను కావాలని కోరుకున్నారు, ఆ కానుక ఇమ్మన్నాడు మా దైవజనుడు చెప్పాడని అబద్ధాలు ఆడాడు. ఇలాంటి భయంకరమైనటువంటి స్వభావం గెహాజీ స్వభావం, గెహాజీ ఆత్మ మనలో ఉండకూడదని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అబద్ధముల వలన మరణాన్ని సంపాదించుకున్నవారు జీవితాన్ని నాశనం చేసుకున్నవారు ఉన్నారు. నయమానుకు వచ్చిన కుష్టు గెహాజీకి, గెహాజీ కుటుంబానికి, భార్య పిల్లలకు వచ్చింది. నాశనమును సంపాదించుకున్నాడు గెహాజీ. ఆ గెహాజీ ఆత్మ నీలో నాలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధములాడు వారు 2వ మరణమైనటువంటి అగ్ని గుండంలో పడిపోతారు. అగ్ని గంధకములతో మండు గుండంలో 2వ మరణంలో పడిపోతారు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, అననీయ సప్పీరాలు భయంకరమైనటువంటి 2వ మరణంలో పాలు పొందులు. అననీయ సప్పీరాలు అబద్ధములాడి తమ ప్రాణాన్ని నాశనం చేసుకున్నారు, తమ చేతులారా తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. 2వదిగా గెహాజీ ఆత్మ నీలో నాలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, వారిలో ఏ ఆత్మ ఉండకూడదంట? గెహాజీ ఆత్మ ఉండకూడదు. దేవునికి పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అబద్ధములాడి ధనము సంపాదించడం అనేది ప్రాణమున పోగొట్టుకున్నతో సమానం. అందుకని ఈ గెహాజీ అబద్ధములాడి తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అలాంటి జీవితం మనకు వద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం, ఇంకా ఎవరిలా మనం ఉండకూడదని మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వాక్యం చూడండి. ఇక్కడ ఇంకొక 3వ వ్యక్తి మన ముందు పరిశుద్ధాత్ముడు వచ్చుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ఆత్మ మనలో ఉండకూడదని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఆ 26వ వాక్యములో మనం చదువుకుందాము. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, చూడండి 26వ అధ్యాయము 47వ వాక్యంలో చక్కటి వాక్య భాగం ఇక్కడ ఉంది. ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహం కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందును, ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి 30 వెండి నాణెములను ఆశించి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యూదా ఆత్మ నీలో నాలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా మనసంతా వెండి నాణ్యాల మీద, డబ్బు మీద, ధనం మీద భయంకరమైనటువంటి మనసుతో ఇస్కరియోతు యూదా ఆత్మ నిండిపోయింది. యేసు ప్రభువుని అప్పగించేటటువంటి దుస్థితి, చెడు హీన దశలోనికి వెళ్ళిపోయాడు. భయంకరమైన దిగజారిపోయింది జీవితం, నాశనం చేసుకున్నాడు. యేసు ప్రభును అప్పగించి యేసు ప్రభును అమ్ముకొని 30 వెండి నాణ్యములకు అమ్ముకొని తన జీవిత నాశనానికి కారకుడయ్యాడు. ఊరి వేసుకొని పొట్ట పగిలి పేగులు బయటపడి చనిపోయాడు. అలాంటి జీవితం నీకు నాకు ఉండవద్దని ఈ రోజున శారీరకంగా యేసు ప్రభువును అమ్మకపోయినా ఆధ్యాత్మికంగా తెలియకుండా ఎంతో
మంది మరలా మరలా సిలువ వేస్తూ ఆయన గాయములను రేపుతూ ఆయనను ఏం చేస్తూ ఉన్నారంటే అమ్ముకుంటూ ఉన్నారు. శరీర కార్యాలకు అమ్ముకుంటున్నారు, అపవిత్రమైన చూపులకు అమ్ముకుంటున్నారు, సాతాను సంబంధమైన క్రియలకు అమ్ముకుంటున్నారు, ధనాపేక్షకులై దేవుణ్ణి అమ్ముకుంటున్నారు. యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు. అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. అమ్ముకున్నవాడు పాడైపోతాడు. యేసయ్యను నమ్ముకున్నవాడు పాడైపోతాడు. యేసయ్యను నమ్ముకున్నవాడు బాగుపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మూడవదిగా ఇస్కరియోతు యూదా ఆత్మ నీలో నాలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే నాలుగవదిగా సమూయేలు 2వ గ్రంథం 4వ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచుతున్నాడండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 2వ వాక్యం నేను చదువుతాను. ఇతని పేరు అమ్నోను. చూడండి, ఇక్కడ 13వ అధ్యాయము 2వ వాక్యము, దావీదు కుమారుడైన అమ్నోను. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే, తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి, తామరు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలు అయిన తామరును బట్టి చిక్కిపోయెను. చూడండి, తామరు మనసులో ఏముందంటే భయంకరమైన సాతాను సంబంధమైన అపవిత్రమైన మనసు ఉంది. అపవిత్రమైన దుష్ట సంబంధమైన ఆత్మ నీలో నాలో ఉండకూడదు. చూడండి, మోహించేటటువంటి స్వభావము అమ్నోను వలె నువ్వు ఉంటే దేవుని యొక్క చిత్తం నెరవేర్చలేము, దేవుని కృప కొరకు నిలబడలేము. ఇదిగో నువ్వు పరిశుద్ధంగా పవిత్రమైన జీవితాన్ని పోగొట్టుకుంటావు. ఇదిగో అపవిత్రత క్రీస్తు సరళతల నుండి నిన్ను తొలగిస్తుంది. అపవిత్రమైన జీవితము ఆదాము అవ్వలను ఏదేను తోటల నుండి గెంటి వేయబడ్డారు అపవిత్రమైన జీవితం చేసినందుకు. ఈ అమ్నోను ఆత్మ నీలో ఉండకూడదు. అమ్నోను వలె నువ్వు ఉండకూడదు, నువ్వు నేను ఉండకూడదని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్నోను లాంటి జీవితం భయంకరమైన నికృష్టమైనటువంటి జీవితాలు మనలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. నీచ స్వభావం, నికృష్టమైనటువంటి స్వభావము, అసహ్యమైన స్వభావం, భయంకరమైన చెడు దురాత్మ స్వభావం, మోహపు స్వభావం. పురుషుని చూసిన మోహమే స్త్రీ, పురుషుని చూసిన మోహమే పురుషుడు, స్త్రీని చూసిన మోహమే. ఈ భయంకరమైన అపవిత్రమైన మరి అమ్నోను స్వభావము నీలో నాలో ఉండకూడదని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. చివరిగా ఇంకొక వ్యక్తిని దేవుడు మన ముందుంచుతున్నాడండి. ఆ వ్యక్తి పేరు ఏశావు. ఏశావు తన జీవితంలో ఏం చేశాడండి? దేవుని జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేవునికి విరోధమైన కార్యాలలో జీవించాడు. 12వ అధ్యాయము 16వ వాక్యం, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్తగా చూసుకుని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు దేవుని యొక్క శ్రేష్టతను, దేవుని యొక్క విలువను కనుగొనలేకపోయినాడు. ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొని దేవునిలో నుండి తొలగిపోయినాడు, దేవుని కృపలో నుండి తప్పిపోయినాడు. భ్రష్టుడైన ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కు విలువ తెలియకుండా తన జ్యేష్ఠత్వపు దేవుడిచ్చిన శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కును తన చేతులారా పోగొట్టుకున్నాడు. అలాంటి జీవితము ఉండవద్దు. ఏశావు లాంటి జీవితము. ఎప్పుడు తిండి తిండి తిండి, కుంభాలు తిండి కొరకే బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈరోజు. తిండి కొరకు బ్రతకడం కాదని, బ్రతకడం కొరకు కొంత తినాలి. తినడం కొరకే బ్రతకకూడదు, బ్రతకడం కొరకు కొంత తినాలి. చాలా మంది అంటుంటారు కదా, ఇదిగో డబ్బు చుట్టూ మనం తిరగకూడదు, మన చుట్టూ డబ్బు తిరగాలి. అలాంటి జీవితం చేయాలి దేవుని కొరకు. యోబు డబ్బు చుట్టూ తిరగలేదు, యోబు చుట్టూ డబ్బు తిరిగింది. అంతేకాదు, మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఎంతో ధైర్యవంతులమై ఉండాలి, శ్రేష్ఠులమై ఉండాలి, రోషం కలిగి ఉండాలి. రోషం కలిగి, మన దేవుడు రోషం కలిగిన వాడు కాబట్టి రోషం కలిగి జీవించాలి. ఎప్పుడు తిండి తిండి తిండి, నా ప్రాణమా ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏమి ధరించుకుందామా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము.
ఇలాంటి జీవితము ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, నీ ప్రాణము ఎప్పుడు తిండి తిండి తిండి, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా, అది విడిచిపెట్టాలి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు ఏశావు లాంటి జీవితం ఉండకూడదని. ఎంతమందిని మన ముందు వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా ఆకాను లాంటి మనసు, ఆకాను ఆత్మ మనలో ఉండకూడదు. దొంగతనం చేసే ఆత్మ మనలో ఉండకూడదు. గెహాజీ ఆత్మ మనలో ఉండకూడదు. అబద్ధాలాడే ఆత్మ, అననీయ సప్పీరాలు అబద్ధాలాడే ఆత్మ మనలో ఉండకూడదు. మూడవదిగా ఇస్కరియోతు యూదా లాంటి ఆత్మ మనలో ఉండకూడదు. ఇస్కరియోతు యూదా ఆత్మ అమ్ముకునేటటువంటి స్వభావం, యేసు ప్రభువును అమ్ముకునేటటువంటి స్వభావం. దొంగలు అనగా నిజంగా రెండు రకాలైన దొంగలు, శరీర సంబంధమైన దొంగలు, ఆత్మ సంబంధమైన దొంగలు ఉండకూడదు. ప్రార్థన చేయని వారు కూడా దొంగలే, ప్రార్థన చేయకపోవడం కూడా దొంగతనంతో సమానం. అంతేకాదు నాలుగవదిగా ఎలాంటి అమ్మునోను లాంటి మోహపు స్వభావం నీలో నాలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఐదవదిగా ఎలా ఉండకూడదంట, ఏశావు లాంటి భ్రష్ట సంబంధమైన మనస్సు మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మహామహిమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక, నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్.